నిర్మల్ జిల్లాలో ఇథనాల్ పరిశ్రమను వ్యతిరేకిస్తూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. పరిశ్రమను అక్కడి నుంచి తరలించాలంటూ 10,000 మందికి పైగా రైతులు రోడ్డెక్కారు. ఇప్పటికే పోలీసులు అత్యుత్సాహంతో రైతులపై లాఠీ జులిపించారు. అయినప్పటికీ పచ్చని తమ పొలాల మధ్య చిచ్చుపెట్టి ఇథనాల్ ఫ్యాక్టరీని తరలించేదాకా ఆందోళనలు విరమించేది లేదని అన్నదాతలు స్పష్టం చేస్తున్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును నిరసిస్తూ రోజురోజుకు రైతుల పోరాటం ఉధృతమవుతున్న నేపథ్యంలో టీ న్యూస్ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్. నిర్మల్ జిల్లాలో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు పచ్చని గ్రామాల మధ్య చిచ్చువేసింది. గత కొన్ని రోజులుగా దశల వారీగా ఈ ఇథనాల్ పరిశ్రమను వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళన బాటపడ్డారు. దిలావర్పూర్ మండలం గుండంపల్లి వద్ద ఈ ఇథనాల్ పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా పండించే మొక్కజొన్న, వరి ధాన్యం నుంచి ఇథనాల్ తయారు చేసేందుకు ఈ ఫ్యాక్టరీని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఫ్యాక్టరీ ఏర్పాటు పట్ల స్థానిక రైతుల్లో అనేక అపోహలు ఉన్నాయి. ఈ అపోహలను తొలగించేందుకు ప్రభుత్వం ఏమాత్రం చర్యలు చేపట్టడం లేదు. దీంతో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును రైతులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, ప్రభుత్వం ఏమంటుంది, అధికారులు ఏమంటున్నారు, అలాగే ఈ అపోహలను తొలగించేందుకు ప్రభుత్వం ఎందుకు చొరవ చూపడం లేదు, ఈ ఆందోళనను ఆపేందుకు ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదు అనే అంశాలపై టీవీని అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. నిర్మల్ జిల్లాలోని దిలావర్పూర్ మండలంలో ఎథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా రైతుల పోరాటం కొనసాగుతోంది. గుండంపల్లి, దిలావర్పూర్ గ్రామాల మధ్య చేపడుతున్న ఇథనాల్ ఫ్యాక్టరీని తరలించాలని సమీప ప్రాంతాల రైతులు నిరసనల బాట పట్టారు. ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణంతో తమ ప్రాంతానికి తీరని నష్టం వాటిల్లుతోందని అన్నదాతలు ఆగ్రహిస్తున్నారు. పచ్చటి పంట పొలాల నడుమ ఇథనాల్ ఫ్యాక్టరీని ఎలా నిర్మిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మిస్తే కాలుష్యంతో తమ పంట పొలాలకు తీరని నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీ ద్వారా వచ్చే వ్యర్థాలు గాలిని, నీటిని, భూమిని కాలుష్యమయం చేస్తాయి. ఇటువంటి ఫ్యాక్టరీని వ్యవసాయానికి అణువుగా లేని ప్రాంతంలో నిర్మించాలి. కానీ కేంద్రం దిలావర్పూర్, గుండంపల్లి పరిసర ప్రాంతాల్లో నిర్మించ తలపెట్టింది. గోదావరి పరివాహక ప్రాంతానికి కిలోమీటర్ దూరంలో ఉండే ఈ ప్రాంతం పచ్చటి పంట పొలాలతో నిండి ఉంటుంది. అందుకే గుండంపల్లి, దిలావర్పూర్ గ్రామస్తులు ఈ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ 6 నెలలుగా నిరసనలు చేస్తున్నారు. పరిశ్రమ నిర్మాణాన్ని రద్దు చేసి వేరే ప్రాంతానికి తరలించాలని ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. రాజకీయ నాయకులకు, ప్రజా ప్రతినిధులను కలిసి తమ గోడు వినిపించారు. మా గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున ఇథనాల్ ఫ్యాక్టరీ వలన అట్టి కాలుష్యం వలన మా గ్రామస్తులకు మొత్తం చాలా ఆరోగ్యపరంగాను చాలా కూడా నష్టం జరుగుతుంది. మరియు అట్టి ఇథనాల్ ఫ్యాక్టరీతోని చుట్టూ మొత్తం పంట పొలాలు పండే భూములలో అట్టి ఫ్యాక్టరీ వేస్తున్నారు. కావున అట్టి భూములు మంచి పచ్చని పొలాలు, అవి సంవత్సరానికి 3 పంటలు పండే భూములు. అటువంటి ఫ్యాక్టరీలలో, అటువంటి భూములలో ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ వేసి మొత్తం గ్రామాన్ని మొత్తం సర్వనాశనం చేయాలని చెప్పి చూస్తున్నారు. కావున ఆ ఇథనాల్ ఫ్యాక్టరీతో మాకు చాలా నష్టం ఉంది. కావున అట్టి ఇథనాల్ ఫ్యాక్టరీని మా గ్రామం నుంచి అనుమతులన్నీ రద్దు చేసి ఆ ఫ్యాక్టరీని ఇక్కడ నుంచి తరలించాలా, మా గ్రామానికి ఇథనాల్ ఫ్యాక్టరీ మొత్తం తీసేయాలని చెప్పి గ్రామస్తుల తరఫున విన్నవించుకుంటున్నాం. ఈ ఉద్యమం కూడా ఫ్యాక్టరీ రద్దయ్యేంత వరకు అవసరమైతే యువకులందరం కలిసి కొద్ది రోజులు అమర నిరోధక కూర్చొని సిద్ధంగా ఉన్నాము. ఇది అందరికీ హెచ్చరిక చేస్తున్నాము. ఈ త్వరలోనే అందరూ ప్రతి ఒక్క నాయకులు సహకరించి ఈ దిలావర్పూర్ మండల గ్రామాన్ని కాపాడవలసిందిగా నాయకులను కోరుకుంటున్నాం. ఒకవైపు నాయకులు, అధికారులు ఫ్యాక్టరీ నిర్మాణం ఆపిస్తామని చెబుతున్నా మరోవైపు యాజమాన్యం మాత్రం శరవేగంగా ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని కొనసాగించింది. దీంతో 6 నెలలుగా శాంతియుతంగా సాగిన నిరసనలు గత బుధవారం నుంచి ఉద్రిక్తంగా మారాయి. ఫ్యాక్టరీ నిర్మాణం కొనసాగుతుండటంతో ఆగ్రహించిన రైతులు, యువకులు ఆందోళనలు ఉధృతం చేశారు. గుండంపల్లి, దిలావర్పూర్, న్యూలోలం, సముందరపల్లి గ్రామాలకు చెందిన దాదాపు 10,000 మంది రైతులు, యువకులు ఫ్యాక్టరీని ముట్టడించారు. పరిశ్రమ లోపలికి చొచ్చుకెళ్లి గోడలు, సామాగ్రి, షెడ్లను కూల్చివేశారు.
టిప్పర్ల అద్దాలను ధ్వంసం చేశారు. అక్కడున్న స్కార్పియో వాహనాన్ని బోల్తా పడేసి నిప్పంటించారు. పోలీసులు రైతులపై లాఠీచార్జ్ చేయడంతో పలువురు రైతులు, యువకులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల తీరును నిరసిస్తూ రైతులు దిలావర్పూర్ మండల బంద్కు పిలుపునిచ్చారు. మా ఊరు గ్రామ రైతుది ల్యాండ్ మాట్లాడుకొని మేము దర్జాగా వాళ్ళ ఫ్యాక్టరీ జాగాలో కాకుండా మా సొంత జాగాలో మా రైతు జాగాలో వేసుకొని శాంతియుతంగా ధర్నా చేద్దామని వెళ్ళినాం. అక్కడ సెక్యూరిటీ గార్డు అయిన వ్యక్తి ఒకడు మాకు రెచ్చగొట్టి ఆయన ఫస్ట్ మనల్ని మా రైతును కొట్టడం వల్ల ఆడికెళ్ళి ఉద్రిక్తత చాలా అయింది. మళ్ళీ వాళ్ళు రాళ్ల దాడి చేయడం జరిగింది. ఆడికెళ్ళి మా రైతు దెబ్బతిన్నాడు కాబట్టి మా గ్రామ ప్రజలు ఆగక ఆవేశం వెళ్ళడం జరిగింది. వారి జీపును వారే అగ్గిపెట్టుకొని వారే మాపై దాడి చేసి ఇవాళ మా పిల్లలపై లాఠీచార్జ్ చేయించింది కూడా ఫ్యాక్టరీ ఇతరులకు సంబంధించిన ఫ్యాక్టరీ సభ్యులే. ఇథనాల్ పరిశ్రమను రద్దు చేయాలన్న ప్రధాన డిమాండ్తో చేపట్టిన దిలావర్పూర్ మండల బంద్కు స్థానికంగా సంపూర్ణ మద్దతు లభించింది. దిలావర్పూర్, గుండంపల్లి, న్యూలోలం, సముందర్పల్లితో పాటు పలు గ్రామాల్లో రైతులకు మద్దతుగా వ్యాపారులు సైతం బంద్ పాటించారు. పలు గ్రామాలకు చెందిన వేలాది మంది రైతులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. పోలీసుల అనుమతితో రహదారిపై వంటవార్పు చేపట్టారు. 6 నెలలుగా తాము ఆందోళనలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవటం లేదని రైతులు వాపోతున్నారు. ఎథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటైతే పచ్చటి పొలాలు కాలుష్య కోరల్లో చిక్కుకుంటాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా బాధ గురించి మేము నీళ్ళ నుంచి పోరాడుకున్నాము. మీరేం చేస్తారో ఏం చేస్తారో మరి మా భూములు లేపేస్తారో మీకే తెలియాలి. దీనివల్ల నష్టం ఏమున్నదంటే పక్కనే గోదావరి నది ఉంది, శ్రీరామసాగర్ ప్రాజెక్టు. మళ్ళీ ఈ పక్కల చుట్టుపక్కల గుండంపల్లి, దిలార్పూర్, ఈ పక్కల బెనతపల్లి, లోవల్లం, టెంపుని గ్రామాలు ఉన్నాయి సార్. దీని పొల్యూషన్ అంటే సార్, దీని దుర్వాసన 10-15 కిలోమీటర్ల దాకా వెళ్తాడు సార్. మాకు అసలు దీని గురించి పూర్తి అవగాహన లేదు. ఈ ఫ్యాక్టరీ వల్ల ఇంత నష్టం ఉంటుందని మాకు మా గ్రామస్తులు 30 మంది మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ వెళ్ళిండు, చిత్తూరు వెళ్ళిండు. అక్కడ చూసేస్తే మా వాళ్ళకి పూర్తిగా అవగాహన వచ్చింది. ఇప్పుడు మా వాళ్ళు కూడా పట్టించుకోలేదు సార్ ఫస్ట్. అయితే ఏమైంది, ఒక వారం రోజుల నుంచి సార్ ధర్నాలు చేస్తున్నాం ఇక్కడ. కానీ ఎవ్వరు కలెక్టర్ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎంఆర్ఓ కానీ ఎవ్వరు కూడా రెస్పాన్స్ అవ్వలేదు సార్. చెప్తున్నారు మేము ఆపేపిస్తామని. వాళ్ళు చెప్పిన 15 నిమిషాల సార్ వాడు వర్క్ స్టార్ట్ అవుతున్నది. ఇప్పుడు ప్రజల్లో అవగాహన రావడం వల్ల యువత అంతా ముందుకొచ్చి ప్రతి ఇంటి నుంచి మా మండలం మొత్తం కదిలి రావడం జరుగుతుంది. ఈ కార్యాచరణ మొత్తం ఫ్యూచర్లో ఇది రద్దు అయ్యే వరకు ఉంటుందని తెలియజేస్తుంది. మొత్తంగా నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలో ఎథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా నిరసనలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. తమ ప్రాణం పోయినా సరే ఫ్యాక్టరీని ఏర్పాటు కానివ్వమని రైతులు తెగేసి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు సత్వరమే స్పందించి ఎథనాల్ ఫ్యాక్టరీని తరలించాలని పలువురు సూచిస్తున్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం ద్వారా స్థానికంగా యువతకు ఉపాధి దొరుకుతుందని ప్రభుత్వం నమ్మబలికిందని, అయితే వాస్తవంగా ఇథనాల్ ఫ్యాక్టరీతోని తమ కానీ ఇక్కడ ఉన్న యువతకు కానీ, విద్యార్థులకు కానీ, ఇక్కడ ఉన్న రైతులకు కానీ ఎలాంటి ఉపయోగం లేదన్న వాస్తవముని గ్రహించిన రైతులు ఆందోళన బాట పెట్టారు. అయితే దశల వారీగా ఈ ఆందోళన కార్యక్రమాన్ని చేపడతామని ఇక్కడున్న రైతులు, యువత డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి ఈ ఇథనాల్ ఫ్యాక్టరీని వెంటనే రద్దు చేయాలని, లేని పక్షంలో తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని ఇక్కడున్న రైతులు చెప్తున్నారు. ఇది ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై టీ న్యూస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. వీడియో జర్నలిస్టు రవితో రాజు, టీ న్యూస్, నిర్మల్ జిల్లా నుంచి.